అహ్మదాబాద్లో విమానం కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నిన్న ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. అనంతరం ఈ ప్రమాదంపై మోదీ స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లోనే చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు విమాన ప్రమాదం గురించి మీడియాతో మాట్లాడారు. ఎలా బతికానో తనకే అర్థం కాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడారని, ఘటన గురించి అడిగారని తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమానం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమాన ప్రమాదం గురించి మీడియాతో మాట్లాడాడు. ఎలా బతికానో తనకు అర్థం కాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడారని, ఘటన గురించి అడిగారని తెలిపారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో పడిందని, తానేమీ దూకలేదన్నారు. తన సీటు ఊడడం వల్ల దూరంగా ఎగిరిపడ్డానని, అప్పుడు బయటకొచ్చేందుకు ప్రయత్నించానన్నారు. ఎదురుగా ఒక భవనం గోడ కనిపించిందని, దాని పక్క నుంచి బయటకొచ్చానన్నారు. తాను ఎలా బతికానో తనకు తెలియదని, మంటలు చెలరేగినప్పుడు తన ఎడమ చేయి కాలిపోయిందని, ఆ తర్వాత తనను ఆసుపత్రిలో చేర్పించారన్నారు. వైద్యులు తనను బాగా చూసుకుంటున్నారని తెలిపారు. విమానం కూలిన ఘటన గురించి ప్రధాని మోదీ తనను అడిగారని, అదంతా తన కళ్ల ముందే జరిగిందని, ఎలా ప్రాణాలతో బయటపడ్డానో నమ్మలేకపోయానన్నారు. తాను కూడా చనిపోయానని అనుకున్నానని, కానీ తాను కళ్ళు తెరిచి చూసేసరికి శిథిలాల మధ్య ఉన్నాయని చెప్పారు. చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడున్నాయని, భయంతో అక్కడి నుంచి మెల్లగా బయటకొచ్చానని చెప్పారు. वो मेरे नजरों के सब सामने हुआ था। मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आंख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से मैं निकल गया वहाँ से। मेरे नजरों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मेस हो गए थे सभी। टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी। हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी। तो जहाँ वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर। तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए। तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था। फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब। और थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा। फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में। इलाज बहुत अच्छा, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं सब।
వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నట్లు మంత్రి ఎస్ సవిత తెలిపారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1036 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 89,000 మగ్గం నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మంత్రి ఎస్ సవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీసీఓకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కు 129 రూపాయల నుంచి 148 రూపాయలకు, డయింగ్ ఛార్జీలు బండిల్కు 362 రూపాయల నుంచి 434 రూపాయలకు, బెడ్షీట్ నేత మజూరీ 83 రూపాయల నుంచి 100 రూపాయలకు మరియు టవల్ నేత మజూరీ 31 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా 3,000 రూపాయల ఆదాయం రానుందన్నారు. ఈ విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలగటమే కాకుండా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగిందన్నారు. ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం, అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేసాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. మాజీ మంత్రి పేర్ని నానికి మతి భ్రమించిందని, అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూశామని, అవాకులు చవాకులు పేలిన చాలా మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని ఆక్షేపించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బురద చల్లే కార్యక్రమాలకు పేర్ని నాని పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తన కొడుకుని గెలిపించుకోవడం కోసం పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేశారని ఎద్దేవా చేశారు. దొంగ పట్టాలు సృష్టించి అమాయక పేద ప్రజలకు పంచి మోసం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి పేర్ని నాని దొంగ పట్టాలు సృష్టించి అమాయక పేద ప్రజలకు పంచిపెట్టి మోసం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఆనాడు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పూట దొంగ పట్టాలు తయారు చేయటాన్ని తాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అన్నారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో పట్టాలిచ్చి పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నాడు పేర్ని నాని ఇచ్చిన దొంగ పట్టాలపై విచారణ జరుగుతుంటే గజగజ వణికిపోతున్నాడని సెటైర్లు గుప్పించారు. తండ్రి కొడుకులిద్దరూ పారిపోయి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీల్ ఉన్నారని చెప్తున్నావు, ఎక్కడ ఉన్నారో చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. కోర్టు వచ్చిన సమయంలో సునీల్ అనపర్తిలో ఉన్నారని గుర్తు చేశారు. పేర్ని నానికి ఆయన భార్య మీద అంత ప్రేమ ఉంటే పేదల బియ్యం బొక్కేవారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పేర్ని నాని గోడౌన్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లిన ప్రతి లారీ సీసీ ఫుటేజ్ టోల్గేట్ల దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని తెలిపారు. న్యాయాధికారి ఆదేశాలతోనే పేర్ని నాని భార్యను విచారించారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారన్నారు.
నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్ లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి పూట రాయిస్తా ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజున్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాల కట్టలు పట్టుకుని నీ అనుయాయులు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరం ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరం ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు, స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటి అంటావు. మాస్టర్ ప్లాన్ లో మార్చావా? ఎక్కడన్నా ఉందా? నేను చెప్తా ఉన్నా, RUE అంటే ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్. అక్కడ అందరూ క్లియర్ గా ఉంది. నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే. రోడ్డు మీద వేస్తే అన్అబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది? ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరంబోకు స్థలాల్లో ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, రెగ్యులేట్ చేసుకోవచ్చు. భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలుం గుహలకు గుర్తింపు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలుం గుహలకు GSII ప్రత్యేక గుర్తింపునివ్వడం సంతోషకరమన్నారు. పురాతన సంస్కృతికి నిలయాలు ఈ బెలుం గుహలు అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు GSII ప్రత్యేక గుర్తింపునివ్వడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనలో పర్యాటకంగా ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని మంత్రి తెలిపారు. GSII జాబితాలో చోటు దక్కటం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయన్నారు. ప్రపంచంలో రెండవది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయని వెల్లడించారు. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు స్థానం దక్కుతుందని అన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు CPI NTR జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావుతో పాటు రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పి 10 నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని విమర్శించారు. హనుమాన్పేట దాసరి భవన్లో CPI జిల్లా కార్యదర్శి దొనపడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ బెజవాడ దుఃఖదయనీయంగా ఉన్న బుడమేరు ముంపు చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవటం బాధాకరమని అన్నారు. NTR కృష్ణ ఏలూరు జిల్లా ప్రజలకు తీవ్రమైన ప్రాణ, ధన, పంట నష్టాన్ని కలుగచేస్తుందని అన్నారు. 160 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతం వెలగలేరు రెగ్యులేటర్ నుండి గుంటపల్లి వ్యాగన్ వర్క్షాప్ నుండి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తుందన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు ఉండడంతో ప్రహదీశలో వేగం మారి ముంపునకు గురవుతుందని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్పారని, కానీ పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు CPI NTR జిల్లా కార్యదర్శి దొనపడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని చెప్పారు. కావాల్సి వస్తే కేవలం 4000 క్యూసెక్లు పోయేటువంటి కెపాసిటీ మాత్రం ఉన్నటువంటి అండర్ టన్నల్ని ఆధునీకరించాలి. అప్ టు ఉపటేరు ద్వారా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి వరకు ఆక్రమణలు తొలగించాలి, గండులు పూడ్చాలి, చప్టాలు నిర్మించాలి, వంతెనలు నిర్మించాలి, ఎగువ భాగాన వాటర్ రిస్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా నామినేషన్ వర్క్స్ తోటి టెండర్స్ కాల్ఫర్ చేయకుండా 23 వర్క్స్ మేము ఇచ్చేసామని చెప్తూ 43 కోట్లు మేము మంజూరు చేశామని చెప్తూ ఎక్కడ జరుగుతుంది మినిస్టర్ గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత పని జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, మేము రాజకీయ కోణం నుంచి చూడలేదు ఈ విషయాన్ని. ఇది ప్రజల సమస్య, ప్రజల దైనందిన జీవన సమస్య. కాబట్టి ఆ దానిలో భాగంగా దీన్ని మానవీయ కోణం నుంచి ధన, ప్రాణ, పంట నష్టం జరగకుండా రైతుల కడగండ్లు తీర్చే విధంగా విజయవాడ నగర ప్రజలని తిరిగి మరల నిరాశలను చేయకుండా దిగువ భాగంలో ఉన్నటువంటి ప్రజల్ని
పొలాలు మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఉన్నటువంటి 32 డివిజన్స్ మొత్తం జల దిగ్బంధంలో 15 రోజులు కూరుకుపోయినాయి. కాబట్టి వాటిని పరిరక్షించేటటువంటి దానికోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది భవానీపురం, రామకృష్ణాపురం, సింగనగర్, అలాగే నందమూరి తారక నగరు, నున్న వరకు కూడా దీని యొక్క ప్రభావంతో వేలాది ఇళ్ళు మరి నీట మునిగినటువంటి పరిస్థితి చవిచూసాం. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో రాబోయేటటువంటి కాలంలో మొన్న జరిగినటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో నీటి మునిగినటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొవలసిందిగా సిపిఐగా ఆహ్వానిస్తారు. ప్రస్తుత కాలం రాబోయే కాలం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటుందని శారదా కళాశాల ప్రిన్సిపల్ సర్వ నాగేశ్వర శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ మేనేజ్మెంట్ కుందా రామనారాయణ సూచనల మేరకు ఈ సంవత్సరం ఇంటర్న్షిప్లో ఐఓటీని ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ఈ ఇంటర్న్షిప్లో 4వ సెమిస్టర్ పూర్తయిన విద్యార్థులు పాల్గొనవచ్చని, అవసరమైతే దీన్ని లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్గా కూడా విస్తరిస్తామని ఆయన తెలిపారు. శారదా కళాశాల తన 50 ఏళ్ల ఘన చరిత్రలో మరో మెట్టెక్కింది. అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మేధావులను అందించిన ఈ కళాశాల నూతనంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రారంభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సర్వ నాగేశ్వర శర్మ మాట్లాడుతూ, ఇప్పటి సమాజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉందని, విద్యార్థులను నూతన సాంకేతికతలపై నైపుణ్యం కలిగించేందుకు ఇంటర్న్షిప్ ప్రారంభించామని తెలిపారు. విమానాలలో ఐఓటీ ఉపయోగించడం వలన ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చని చెప్పారు. ఈ ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు భవిష్యత్తు టెక్నాలజీపై అవగాహన పొందుతారని పేర్కొన్నారు. ఈ ఇంటర్న్షిప్లో 4వ సెమిస్టర్ పూర్తయిన విద్యార్థులు పాల్గొనవచ్చని, అవసరమైతే దీన్ని లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్గా విస్తరిస్తామని ఆయన తెలిపారు. ప్లేస్మెంట్ ఇన్ఛార్జి నవీన్ మాట్లాడుతూ, ఇంటర్న్షిప్ల ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో నైపుణ్యం పెంపొందించామని చెప్పారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఐఓటీపై ఇంటర్న్షిప్ చేపట్టామని, హైదరాబాద్ నుండి నిపుణులను తీసుకొచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంత ప్రాముఖ్యత కలిగిన ఐఓటీని పిల్లలకి నేర్పడం కాదు, పిల్లలతో ఇక్కడ ఒక ప్రాజెక్టు తయారు చేస్తున్నారు. ఈ 4th ఇయర్లో, ఈ 4th సెమిస్టర్లో ఉన్న ఈ పిల్లలు ఇది ప్రారంభిస్తే ఈ 5th సెమిస్టర్ తర్వాత వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లో కూడా మనం దీన్ని కొనసాగిస్తాం. ఈ ఐఓటీని కొనసాగించడం వలన వాళ్ళకి దానిలో ఒక ప్రత్యేకత, ఒక స్పెషాలిటీ, ఒక వెసులుబాటుతనం ఈజీగా వస్తుంది. దానివల్ల వాళ్ళు ఈ సమాజంలో మంచి స్థానంలో స్థిరపడగలుగుతారు. ఇలాంటి ప్రక్రియలన్నీ ఏనాటికి ఆనాటికి అవసరమైన మేరకు మా శారదా కళాశాల కరస్పాండెంట్ గారైన రామనారాయణ గారు ప్రతినిత్యం దీని గురించి స్టడీ చేసి అవసరమైన మార్పులన్నీ తీసుకొస్తున్నాం. వాళ్ళకి నేర్పించడానికి నైపుణ్యతలో ఈ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే మెషిన్ లెర్నింగ్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్తో కూడా టైఅప్ పెట్టుకొని నూతనమైన వినూత్నమైన విషయాలను విద్యార్థులకు తెలియపరుస్తూ ఇంతవరకు కూడా తోడ్పడింది. అలాగే ఇప్పుడు ఐఓటీ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తీసుకురావటం, షార్ట్ ఇంటర్న్షిప్లో వాళ్ళకి విద్యార్థులకి నూతనమైన విద్యను ఇప్పుడు రంగంలో ఎలా అయితే ముందుగా కొత్త విషయాలు అనేకమైన బీటెక్ కాలేజెస్లో తెలియపరుస్తున్న విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు డిగ్రీలోకి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ యాజమాన్యం కూడా కుందా రామనారాయణ గారు, సిఏ కుందా రామనారాయణ గారు రోబోటిక్స్ అనేది, మళ్ళీ పైథాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని క్లాసెస్ జరుగుతుంది మాకు. వీటి రంగాలు కొన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యం అనేది ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా, వాళ్ళ యొక్క సిలబస్ ద్వారా ఇక్కడ డిగ్రీలో మేము మొదలుపెట్టామండి. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క జాబ్ కెరీర్ గురించి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ గురించి మేము ఇక్కడ ఐఓటీ అనేది ఒక ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేసాం. ఇది షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కింద దీన్ని మేము తీసుకొస్తున్నాము. వాళ్ళు నెక్స్ట్ ఒక 6 months తర్వాత లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లో కూడా కొన్ని ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు రూపొందించుకోవడానికి మా యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా కొన్ని ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీ ప్రవేశపెట్టిన కొన్ని సిలబస్ ద్వారా మేము వాళ్ళని బయట ఉద్యోగ పరంగా ఉపయోగపడేలాగా వాళ్ళని మేము తీసుకెళ్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న రామిశెట్టి వీరస్వామి మరో కొత్త అసోసియేషన్కు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాయత్రీనగర్లోని ఆంధ్ర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట్టా నాగరాజ్ మాట్లాడుతూ అసోసియేషన్ అధ్యక్షుడు రామిశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరో అసోసియేషన్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉన్న సమయంలో అదే అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న ఆయన మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రామిశెట్టి వీరస్వామి అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా అసోసియేషన్ ఆ రాజీనామాను వెంటనే ఆమోదించిందని తెలిపారు. 3 నెలల్లో పదవీ కాలం ముగియనున్న పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొత్త సంఘం ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందున రామిశెట్టి వీరస్వామిని అసోసియేషన్ నుండి తొలగించేందుకు కార్యవర్గం తీర్మానం చేసి ఆమోదించిందని వెల్లడించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన తాను నూతన కార్యవర్గం ఏర్పడే వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని నూతన అధ్యక్షుడు పర్వతనేని రవి తెలిపారు. అయిపోతున్నందున తొందరపాటు చర్యతో పదవీకాలం అయిపోతున్నందున పదవి వ్యామోహంతో తను వేరే అసోసియేషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది మా 13 జిల్లాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొత్తం నాయకులు అందరూ ఖండిస్తూ ఆయన రాజీనామాని సమర్పించారండి. రాజీనామాని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆమోదిస్తూ అసోసియేషన్ కట్టుబాట్లకు విరుద్ధంగా అసోసియేషన్లో ఉండే కొంతమంది సభ్యుల్ని బయటికి తీసుకెళ్లి తను ఒక కొత్త అసోసియేషన్ క్రియేట్ చేయడం వల్ల మేము ఆయన్ని రామిశెట్టి వీరస్వామి అని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్న హయత్ హోటల్ చైర్మన్ గారిని మేము ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగిందండి. ఈరోజు బైలాస్ ప్రకారం అధ్యక్షులు రాజీనామా చేయటం వల్ల వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇవాళ ఈ నెక్స్ట్ బాడీ ఫామ్ అయ్యే వరకు నేను ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ లీడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏపీహెచ్ఏలో స్టార్ హోటల్స్ అందరూ కూడా మెంబర్సే, కాకపోతే కొంతమంది ఒక సపరేట్ అసోసియేషన్ ఫామ్ అవుదామని వాళ్ళు ఒక బాడీ కింద ఫామ్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మెంబర్స్, వాళ్ళు ఒక ప్యానెల్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ ఇష్యూస్ సపరేట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో మేమందరం ఒక ఇందులో భాగమే, స్టార్ హోటల్స్ కూడా ఇందులో భాగమే. ఫ్యూచర్లో కూడా మెంబర్స్ చిన్న పెద్ద అనేవి లేదు. ఏపీహెచ్ఏ అసోసియేషన్ అంటే అన్ని హోటల్స్కి ఇది ఎపెక్స్ బాడీ కింద ఫ్యూచర్లో కూడా మేము గవర్నమెంట్ దగ్గరికి విన్నపాలు ఇవ్వడానికి మా సమస్యలు తెలియజేయడానికి ఏపీహెచ్ఏనే మన ఎపెక్స్ బాడీగా పనిచేస్తుంది. ఆయన్ని అసోసియేషన్ నుంచి మనం తొలగించడం జరిగింది. అలాగే ఇది అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరి ఒక మాతృ సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్. దీనికి మన రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్న పర్వతనేని రవికుమార్ గారిని ఈరోజు నూతన అధ్యక్షునిగా మనకు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి నుండి వారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు మా కార్యదర్శి మన కోశాధికారి అలాగే మా అసోసియేషన్కి మన పూర్వ అధ్యక్షులు అలాగే పెద్ద ఆయన కల్కొర గారు ప్రతి ఒక్కరు పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుండి మా ఏపీహెచ్ఏకి రవికుమార్ గారు అధ్యక్షులుగా ఉంటారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రఘువీర్, రాష్ట్ర కోశాధికారి పూర్ణచంద్ సభ్యులు పాల్గొన్నారు. తల్లికి వందనం హామీకి మంగళం పాడారని కూటమి ప్రభుత్వంపై జై భీమ్రావు భారత పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ విమర్శలు చేశారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంపద సృష్టిస్తామని చెబుతూ ఇప్పటికీ 1.53 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. తల్లికి వందనం పథకం పేరుతో 30 లక్షల తల్లులను పథకం నుండి తొలగించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మఒడి పథకం ఎంతో మంది విద్యార్థులకు ఆసరాగా నిలిచిందని, ఇప్పుడైతే 84
54 లక్షల మందిలో కేవలం 54.9 లక్షల మందికే లబ్ధి చేకూరుతోందని చెప్పారు. పైగా తల్లుల ఖాతాల నుంచి మెయింటెనెన్స్ పేరిట 2,000 కట్ చేస్తున్నారనడం బాధాకరమని అన్నారు. ఈ చర్యలను జై భీమ్రావ్ భారత పార్టీ ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఎంతమందిని ఈ స్కీమ్ లో నుంచి ఎలిమినేట్ చేశారు? అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి? ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి? ప్రభుత్వం చెప్పింది ఏంటి? ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. మీ బిడ్డలు అకౌంట్ లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రోజు 30 లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈ రోజు ఏం సమాధానం చెప్తారో అనేది జై భీమ్రావ్ భారత పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. ఎడమ కాలువ 3వ జోన్లో 2.36 లక్షల ఆయకట్టుకు గోదావరి జలాలను తీసుకువచ్చే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ సర్వసభ్య సమావేశం ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన జగ్గయ్యపేటలోని పులిచింతల ప్రాజెక్టు అతిథి గృహంలో జరిగింది. అనంతరం ఇదే విషయమై రంగన్నగూడెంలోని ప్రాజెక్టు కమిటీ క్యాంపు కార్యాలయం నుండి ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో 2, 3వ జోన్లలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గన్నవరం, నోజువేడు, దెందులూరు నియోజకవర్గాల పరిధిలో 3.67 లక్షల ఆయకట్టుకు అధికారికంగా 32 టీఎంసీలు వాటా ఉందన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మొత్తం సీజన్లో 18 టీఎంసీ మించి రాలేదన్నారు. 2వ జోన్ ఆయకట్టు స్థిరీకరణకు జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గం ఉన్న ఎత్తిపోతల పథకాలకు అవసరమైన నీటి కొరకు దాములూరు, వైకుంఠపురం బ్యారేజీ నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేదాద్రి, కంచెల ఎత్తిపోతల పథకానికి 15 కోట్ల అంచనాలతో మంజూరైన నిధులు, పనులను వెంటనే మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేయండి. అట్లాగే ఇది ఏదైనా మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనం అంతా కలిసికట్టుగా ఉంది. ఇప్పటికి శానిటరీ వర్క్స్ అయితే పూర్తి చేయండి. అట్లాగే ఇంకొకటి మనం ఇందాక చెప్పారు, ఈ లస్కర్ల వ్యవస్థ మీద ఓవరాల్ గా అన్ని డీసీల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఇంకొకటి కూడా ఒక తీర్మానం చేసి పరిశీలన చేద్దాం. మన ప్రాజెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న ఆల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, ఏఈ కానీ ఈ ఖాళీలుకి భర్తీ చేయమని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.